హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈ రోజు మనం తెల్ల గలిజేరు అంటే పునర్నవ అని అర్థం. పునర్నవ అంటే తిరిగి మళ్ళీ ప్రాణం పోయడం అని అర్థం. అంతటి శక్తి ఉన్న ఈ ఆకు మనం తినడం వల్ల మన శరీరంలో ఏ భాగంలోనే ఇన్ఫెక్షన్ వస్తే ఈ ఆకుని కషాయం రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ తింటే తిరిగి నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. అంతటి శక్తి ఈ ఆకుకుంది. అలాంటి ఆకు కర్రీని ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో, ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా పచ్చిమిర్చిని అలా కట్ చేసి పెట్టుకోవాలి, అండ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి, అండ్ కొద్దిగా జీలకర్ర, అండ్ కొద్దిగా ఆవాలు, అండ్ కొత్తిమీర. చూడండి, ఇలా ఒక కట్ట పూర్తిగా కొత్తిమీర, అండ్ మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి, అండ్ ఉప్పు, అండ్ పసుపు. అండ్ దీంతో పాటుగా ఇలా ముందుగానే వాటర్లో ఒక అరగంట ముందు ఉప్పు వేసి నానపెట్టుకోవాలన్నమాట. ఇలా తెల్లగలిజేరు ఆకుల్ని ఇలా పూర్తిగా ఆకుల్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ఏమన్నా కెమికల్స్ ఉన్నా త్వరగా పోతాయి అనమాట. అప్పుడు మనం ఈ ఆకులు తిన్నా కూడా మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. అండ్ అలా హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టేసుకుని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో కాసిన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇలా చూడండి, వాటితో పాటుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, చూస్తారు కదా. ఇవి పూర్తిగా మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ని వేసేసుకోవాలన్నమాట. ఇలా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని పూర్తిగా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా 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 పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, అండ్ దాంతో పాటుగానే కావలసినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం. ఇలా పూర్తిగా తిప్పేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయాయి కదా. ఇలా మనం ఒక్కసారి మళ్ళీ స్పూన్తో తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం తెల్లగలిజేరు ఆకుని అందులో వేసేసుకుందాం. మనం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న ఈ ఆకుల్ని, ఫ్రెష్ ఆకుల్ని ఇలా మనం ఆనియన్స్లో వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలియబెట్టేసుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా కలుపుకోవాలి. అండ్ ఈ ఆకుని మరీ ముఖ్యంగా మనం కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు లేదా క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా తక్కువ ఉన్నవారు బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆకుని కనుక తింటే చాలా వరకు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఈ ఆకు అంతటి శక్తి ఉంది. అంటే పునర్నవ అంటే ఏ భాగమైనా సరే పాడైపోతే దాన్ని తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేంత శక్తి ఈ ఆకుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆకును మనం తినాలి. అండ్ కొద్దిగా ఆకు మగ్గిన తర్వాత అందులో కొద్దిగా మనం ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందాక ఒక కట్ట కొత్తిమీరని ఫ్రెష్ దాంట్లో అందులో యాడ్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఈ ఆకును తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వీక్లో కనీసం 2 to 3 టైమ్స్ ఖచ్చితంగా ఈ ఆకుని మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కర్రీలో కాకపోయినా కనీసం కషాయంలో అయినా తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయి వచ్చింది, దగ్గర పడిపోయింది కదా. మనం వేసుకున్న ఆకు ఫస్ట్ పొజిషన్ ఎలా ఉంది, లాస్ట్ పొజిషన్ ఎలా ఉంది, అండ్ ఆయిల్ కూడా మొత్తం పైకి తేరినట్టుగా మనకు కనిపిస్తుంది కదా. పూర్తిగా ఆకు మగ్గిపోయింది కదా. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ ఆకు కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర, పాలకూర వాటితో పాటుగా ఈ పునర్నవ కూడా ఖచ్చితంగా మనం వండుకుని తింటే మనం ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా హెల్తీగా ఇది మనం ప్రిపేర్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మళ్ళీ మీ ముందుకు మరో వీడియోతో ఉంటాను. బాయ్ బాయ్.